హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ రెసిపీస్ అండి. అందరూ బాగున్నారా? ఇవాళ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో గాన ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మీకు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అన్నీ పెట్టానండి. వేరుశెనగపప్పులు, ఆనియన్, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, దోసకాయ అండి. ఇలా దోసకాయని పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దోసకాయ ముక్కల్లో గింజలు కొన్ని చేదుగా ఉంటాయండి. మీరు చెక్ చేసుకొని వేసుకోవాలండి. గింజలతో పాటు వేసుకుంటేనే మనకు రుచిగా ఉంటుందండి. గుజ్జు కూడా బాగుంటుంది. ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి మీరు నేను చెప్పిన విధంగా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు ఇది కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇవి అడ్డంగా కట్ చేయలేదు కాబట్టి ఇది ఇలా ఫట్ ఫట్ అని అంటుందండి. అందుకని నేను అప్పుడే ఆనియన్స్, టమాటాలు కూడా వేసేసాను. చూడండి, ఇలా వేసేసి కాస్త మగ్గనివ్వాలండి. చాలా బాగుంటుందండి. మీరు తయారు చేయండి, ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్లో కూడా తెలియచేయండి. చూడండి, ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేసుకుందామండి. మీకు ఇక్కడ వేయడం ఇష్టం లేనప్పుడు అందులోనే మళ్ళీ మనం మిక్సీ పడతాం కదండి, అప్పుడే వేసుకోవచ్చండి మళ్ళీ కొన్ని. ఎందుకంటే పిల్లలు తినేదానికి ఇవి కొంచెం మిక్సీ పట్టేస్తే కాస్త మెత్తగా అయిపోతాయి కదండి, తినడానికి బాగుంటుందని నేను ఇలా వేసేసాను. మీకు నచ్చకపోతే ఈ పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ వేసినప్పుడు మీరు అక్కడ వేసుకుంటే బరక్క పట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను అన్నీ వేసి మిక్సీలో వేసాను. కాస్త చింతపండు కూడా వేసానండి. ఇది వేరుశెనగపప్పులు, కొద్దిగా తెల్లగడ్డలు, ఇప్పుడు సాల్ట్ అండి. ఇలా వేసేసి మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ముక్కలు కూడా కలుపుకోవచ్చండి. మీరు సపరేట్గా పెట్టుకొని మళ్ళీ సపరేట్గా కలుపుకొని కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది అట్లు కూడా. ఈ పిల్లలు అలా తినరని నేను ఇలా చేశానండి. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి చూడండి, మీరు చేసి చూడండి ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. ఇలా పోపు అండి, ఆయిల్ కొద్దిగా వేసేసి కరివేపాకు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలండి ఇలా వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత పోపు వేసేసుకోవడం అండి. అంతే అండి, రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.